2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. 2026లో నక్షత్రాల వారికి గనుక మనం చూసుకుంటే దృష్టి ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అసలు దృష్టి అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. దృష్టి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక నెగటివ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. ఇక్కడ మనం ఎప్పుడైనా చూసుకుంటే అండి, ఏ రాశి మీదైనా ఏ నక్షత్రం మీదైనా ఫలానా ఏలినాటి శని వచ్చినప్పుడు, ఫలానా గురుబలం తగ్గినప్పుడు, ఎందుకని ఆ రకమైనటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇబ్బంది అనేటువంటిది వస్తుందండి. ఆ గ్రహాల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ నెగటివ్ ఇంపాక్ట్, ఆ రేస్ అనేటువంటివి కాంతి, ఆ కాంతి ఆ ఫలానా శరీరం మీద పడినప్పుడు వాళ్ళు దానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యేటువంటి విధానం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫోన్ వచ్చింది, ఒక బ్యాడ్ న్యూస్ విన్నాం, అది మన ప్రయత్నపూర్వకంగా మనం చేసింది ఏది కాదండి, ఏదో ప్రకృతి ధర్మంలో మనకు వచ్చింది, అది మన చేతుల్లో ఏమీ లేదు. కానీ అలా రావడానికి గల కారణాలు ఏంటి? మనకు అలా చెడు వార్తలు వినడం కానీ, చెడ్డ విషయాలు జరగడం కానీ కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్ అండ్ ట్రాన్సిట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా స్ట్రాంగ్గా ఎనర్జీతో పనిచేయగలిగేటువంటి స్థితిలో గురుబలంలో ఉన్నప్పుడు చిన్న చితక ఏదైనా సమస్య వచ్చినా మీరు ఈజీగా టక్కని దాటేస్తారు. బికాజ్ మీకు ఆ ఎనర్జీ ఉంటుంది, ఆ ఫోర్స్, ఆ గురు డామినెన్స్ ఉంటుంది. అదే మీకు కంప్లీట్లీ అసలే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంకొక చిన్న కష్టం మీకు ఎదురైనా దాన్ని తట్టుకోలేరు, వెంటనే వెక్స్ అయిపోతారు, లేకపోతే ట్రామాలోకి వెళ్ళిపోతారు. సో ఈ యొక్క ఏ నక్షత్రానికైనా ఏ రాశికి సంబంధించైనా గ్రహాల యొక్క బలము, వీక్నెస్, ఈ రెండు ఎప్పుడైతే కలుగుతున్నాయో దానికి అనుగుణంగా మనిషి మీద ఉండేటువంటి సొసైటీలో మనుషుల వల్ల పుట్టేటువంటి నరదృష్టి వల్ల ఏ ఏ రకాల ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుందో మనం చూడొచ్చండి. అందులో 4 విధాలుగా చెప్పబడ్డాయి శ్రీ గారు. ఏంటి అవి ఉమా గారు? మొట్టమొదటిది సామాన్య దృష్టి అండి. మీరు ఏదైనా ఒక చీర కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఏదైనా వాహనం కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్న, గృహప్రవేశం అంటే ఇంటికి చూపించడమే కదండి, అందరినీ పిలవడం. సో అలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కొంత భలే కట్టారనేటువంటి ఒక దృష్టి పడుతుంది, దాన్ని సామాన్య దృష్టి అంటాము. బట్ మనం చేసుకునే ఆచార వ్యవహారాలు, పూజలు, ప్రార్థనలు, వీటి వల్ల దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసేస్తాం. సో రెండోది ఏంటి అంటే మహానర దృష్టి. ఇది అంత ఈజీగా ఓవర్కమ్ చేయడం చాలా కష్టం అండి. మీరు బాగా గమనిస్తే ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పడమే కాదు, వాళ్ళకి కూడా చాలామంది ఒక జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు వ్యక్తి యొక్క జీవితాన్ని, వాళ్ళ ఫ్యామిలీలో మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫాదర్ కెరీర్లో ఏముండదు, ఈయనకి పెళ్ళి అవ్వదు, సిస్టర్కి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి, అంటే హోల్ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఏదో ఒక సమస్య కనబడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మీరు చూసే ఉంటారు. సో అంటే వాళ్ళు పుట్టుకతో అలా ఉన్న వాళ్ళు ఏమీ కాదండి, ఒకప్పుడు చాలా బాగా బ్రతికిన వాళ్ళు, చాలా మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, కానీ ఎందుకని ఆ స్థాయికి వచ్చేసారు అంటే మహానర దృష్టి యొక్క ప్రభావం చేత ఆస్తులన్నీ అమ్మేయడం, దుర్వ్యసనాలకి పాలవడం, అప్పులు పాలవడం, అందరితోనూ అవమానపడడం, అసలు ఏ కారణం లేకుండా హాస్పిటల్ పాలయ్యే డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకోవడం లాంటివి మహానర దృష్టి వల్లే కలుగుతూ ఉంటాయండి. ఇకపోతే సంభోగ దృష్టి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, ఈవెన్ 55 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు భార్యాభర్తలు కలిసే ఉంటారండి. ఆ 56వ సంవత్సరం భార్యకి కానీ భర్తకి కానీ మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్. సో రీసెంట్లీ కూడా నేను మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ భర్తకి ఆ వర్క్ ఏరియాలోనో ఎక్కడో ఒక లేడీ పరిచయం అవడం వల్ల దేనివల్లనో ఆ భార్యకి భర్తకి మధ్యలో బాండింగ్ అనేది మధ్యలోకి విడిపోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి. దీన్నే సంభోగ దృష్టి అంటారండి. దీన్ని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం పడుతుంది కాబట్టి షార్ట్గా క్రిస్ప్గా చెప్తున్నానండి. సో అది లవ్ ప్రాబ్లంలో ఫేస్ చేస్తారు, మెరిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో అనేక రకాలుగా రిలేషన్ విడిపోవడానికి సంభోగ దృష్టి కారణం అవుతూ ఉంటుంది. తర్వాత ఆఖరిది ఏంటి అంటే సూక్ష్మ నరదృష్టి. ఇప్పుడున్న వాటిని మనం గుర్తించవచ్చు, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూడొచ్చు, కానీ సూక్ష్మ నరదృష్టి విషయంలో అలా కాదండి. కొన్ని సందర్భాల్లో మీ బ్రదర్, సొంత అన్నయ్య, సొంత తమ్ముడు, సొంత అక్క, సొంత చెల్లి, సొంత భార్య, భర్త వీళ్ళే మీకు అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడ ఎదిగిపోతారనేటువంటి ఒక భయంతో మిమ్మల్ని ఎదగనివ్వకుండా వద్దు, చెయ్యొద్దు, వెళ్ళిపోతావు, పాడైపోతావు, నష్టపోతావు, అప్పులు పాలైపోతావు, అంటే మనం పరిపూర్ణంగా పెట్టే శ్రద్ధని వాళ్ళు పెట్టనివారు. మన మీద మనకు ఒక డౌట్ క్రియేట్ చేస్తుంటారు. అది జాగ్రత్త అని మనం అనుకుంటాం, బట్ అది ఒక దృష్టి ప్రభావం అండి. సో ఇది ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి సంబంధించి వారి యొక్క ట్రాన్సిట్స్ ఆధారంగా ఎప్పుడెప్పుడు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పడమే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిదమ్మా. అండ్ అలాగే ఉమ్మగారు, మీరు చెప్పిన ఈ 4గిట్లో హస్త నక్షత్రం వారికి ఏ దిష్టి ప్రభావం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అండ్ ఈ 2026లో ఈ దిష్టి ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటారు హస్త నక్షత్రం వారికి? హస్త నక్షత్రం వాళ్ళకి ఏంటంటే అండి, జనరల్లీ వీళ్ళు చాలా సెన్సిటివ్ అండి.
అంటే డీసెంట్ పర్సనాలిటీస్ అనమాట. ఎవరిని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే వాళ్ళతో తగువులు పెట్టుకోవాలి ఇలా ఉండదు. చాలా క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ బుధుడు కాబట్టి. ఒక వ్యాపారవేత్త, ఎంటర్ప్రీనర్షిప్, మల్టిపుల్ టాస్కింగ్, అంటే ఒక మనిషి 10 పనులు చేయగలరు స్మార్ట్ వర్క్ ద్వారా. అది హస్త నక్షత్రం వాళ్ళు. వీళ్ళకు ఉండేటువంటి ఒక వీక్నెస్ ఏంటి అంటే మాట ఇచ్చేస్తారు. కమిట్మెంట్స్ అనేటువంటివి, ఓవర్ కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల హస్త నక్షత్రం వాళ్ళు లాస్ అవుతారండి. ఐదర్ అది బిజినెస్ కావచ్చు, పర్సనల్ గ్రోత్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఆల్సో వీళ్ళకు ఉండేటువంటి ప్రధానమైన దృష్టి ప్రభావం ఏమిటి అంటే భచక్రంలో 4th and 7th లార్డ్ గురువు అవ్వడం వల్ల సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుంది. భచక్రం అంటే ఏంటి మగరు? భచక్రము అంటే డిఫాల్ట్ చార్ట్ అండి. అంటే కన్యా అనేటువంటిది, హస్త అనేటువంటిది కన్యా రాశికి సంబంధించింది. సో భచక్రం అంటే డిఫాల్ట్ చార్ట్లో 6th హౌస్ అనమాట. సో అక్కడి నుంచి మీరు చూడండి 6th నుంచి లెక్క పెడితే 4th and 7th గురువు అవుతారు. సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయండి. మెనీ పీపుల్, అది మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కావచ్చు అండి, హస్త నక్షత్రం వాళ్ళకి ఐదర్ లేట్ మ్యారేజ్ అవుతుంది, లేదనుకుంటే 2 మ్యారేజెస్ అవుతాయి, లేదనుకుంటే ఇంకా మెకానికల్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ లాగా వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో హ్యాపీనెస్ అనేటువంటిది ఉండదు. ఇది కనబడుతుంది. సో వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీ ఏమిటి, జాగ్రత్త పడాల్సింది ఎక్కడ అంటే నెంబర్ 1 ఓవర్ కేరింగ్ అనేటువంటిది పక్కన పెట్టాలి. నెంబర్ 2 అనేటువంటిది అస్సలు కేర్ తీసుకోకపోవడం లాంటిది కూడా పక్కన పెట్టాలి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ బాండింగ్ అనేటువంటిది ఉండేలా చూసుకోవాలి. నెంబర్ 2 ఏంటి అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క పొజిషన్ చాలా బాగుంటారండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ గురువు అనేటువంటి ఆయన వీళ్ళ యొక్క చార్ట్లో వక్రించున్నారనుకోండి, రిట్రోగ్రేషన్ పొజిషన్లో లేట్ అవుతుంది. అదే గురువు 5th లోనూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే చూడండి 5th అంటే ఏమవుతుంది వీళ్ళకి మకరం అవుతుంది. సో ఎందుకంటే ఒకవేళ కన్యా లగ్నం అయితే కన్యా రాశి అయినప్పటికీ కూడా గురువు యొక్క స్టేటస్ అదే విధంగా ఉంటుంది కాబట్టి. సో దానివల్ల ఏంటి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు, ఆర్ పెళ్ళైన తర్వాత జాబ్ పోయిందండి, పెళ్ళైన తర్వాత కలిసి రావట్లేదండి, కానీ చెప్పుకోలేరు బయటికి. పెళ్ళైన ఆ పార్ట్నర్ని నిందించలేరు, బట్ వాళ్ళ చాట్లో ఉండేటువంటిది కాదని చెప్పలేరు. ఆ నష్టం జరిగిందండి, అదృష్టం పట్టట్లేదండి, లేకపోతే ఎదగలేకపోతున్నాం, కష్టపడిన దానికి రిజల్ట్స్ రావట్లేదు, ఇలాంటివి ఉంటాయి. అండ్ ఆల్సో గురువు సంతానకారకుడు. మెనీ పీపుల్ ఫేస్ చేసేది ఏంటంటే ఈ సంతానము కలగక ఇబ్బంది పడతారండి. ఈవెన్ మీ ఇంట్లో ఎవరైనా హస్త నక్షత్రం వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే నెంబర్ 1 మహానరదృష్టి అండ్ నెంబర్ 2 సంభోగ దృష్టి అండి. పెళ్లి విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, పెళ్ళైనా అవ్వకపోయినా, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా వ్యక్తిగత జాతకాన్ని చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. సో అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే పెళ్లి సందర్భంలో పాయింట్స్ అనేటువంటివి చూస్తుంటారు. ఓన్లీ పాయింట్స్ని మాత్రమే నమ్మేసి ముందుకు వెళ్ళిపోతారు. మా అబ్బాయి హస్త నక్షత్రం అండి, ఆ హస్త నక్షత్రానికి ఏ నక్షత్రాలు నప్పుతాయండి, పలానా నక్షత్రాలు నప్పుతాయి పంచాంగంలో ఉంటుంది, ఆ నక్షత్రాలు చూసుకుని నప్పింది కదా అని ముందుకు వెళ్ళిపోతారు. కర్మ అనేటువంటిది విడిపోవాలని రాసున్నప్పుడు ఆ విడిపోగలిగేటువంటి జంట ఏదైతే ఉంటుందో దాన్నే కలపడానికి ఎన్నో రకాలుగా పన్నాగాలు వేసినా దాన్ని తప్పించుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం కూడా అవకాశాలు ఇచ్చిందండి రెమెడీస్ రూపంలో. ఈ రోజు నా మాటను మీరు వినగలుగుతున్నారంటే దానికి ఎక్కడో మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఏదైనా సరే డీటెయిల్డ్గా చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి తప్ప తొందరపాటులో నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పాలి అంటే 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా హస్త నక్షత్రం వాళ్ళకి గురుబలము అనేటువంటిది లేదండి. ఇఫ్ ఇన్ కేస్ హస్త నక్షత్రం వాళ్ళు పెళ్లి కోసం ట్రై చేస్తున్నా, కెరీర్ బిల్డ్ అవ్వాలి అనుకున్నా, ఏదైనా ఆస్తులు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆర్ జాబ్ రావాలి అనుకుంటున్నా, రికగ్నైజేషన్ కావాలి అనుకుంటున్నా, ఆర్ లేకపోతే ఏదైనా ప్రాఫిట్స్ రావాలి, మనీ గ్రోత్ ఉండాలి అనుకుంటున్నా, జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ నవంబర్ 1వ తారీఖు దాటిన తర్వాత పెద్దగా అనుకూలంగా ఉండదు, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సో 2026 సంవత్సరంలో జూన్ 1 నుంచి నవంబర్ 1 మాత్రమే ఫేవరబుల్గా ఉంటుందండి. మిగతా అన్నీ కూడా, ఎందుకంటే 6th లో రాహు బాగున్నారు, 12th లో కేతు స్పిరిచువాలిటీ బాగుంటుంది, తర్వాత 6th లో మీకు శని ఉన్నారు, 7th లో మీకు శని ఉన్నారు. కొంచెం పర్సనల్ లైఫ్లో జాగ్రత్త పడండి, ట్రావెలింగ్స్ ఉంటాయి, విదేశీ యోగాలు అనుకూలిస్తాయి, అన్నీ బాగున్నాయి. సో ఓవరాల్గా హస్త నక్షత్రం వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే గ్రీన్ స్టోన్ పెట్టుకోండి. జెమ్ స్టోన్స్లో గ్రీన్ స్టోన్ ఉంటుందండి. వీళ్ళకు ఉండేటువంటి పొటెన్షియల్ మల్టిప్లై అవ్వాలి, యాంప్లిఫై అవ్వాలి అంటే అది గ్రీన్ స్టోన్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఈ యొక్క మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి, ఆర్ లేకపోతే తీవ్రమైన ప్రశాంతత లేదు అనుకుంటే వ్యక్తిగత జాతకం చూసుకోండి, నన్ను సంప్రదించండి, ఖచ్చితంగా చూస్తాను. ఆర్ లేకపోతే ఏదైనా క్రిస్టల్ సొల్యూషన్ అలాంటిది ఏదైనా కావాలి అనుకుంటే సిట్రైన్ అంటే గురువుకి సంబంధించింది అనమాట. సో దాన్ని ఎప్పుడైతే మీ మెడలో కానీ శరీరం మీద కానీ ధరిస్తారో ఆటోమేటికల్లీ ఆరా అలైన్ అయ్యి ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇవి చేయండి, చాలా బాగుంటుంది.
మీరు చెప్పినట్టుగానే ఉమ్మగారు ఇంకా ఏ నక్షత్రం వారైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఏ రాశి అయినా ఏ నక్షత్రం అయినా ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా దానికి కారణం కర్మనేనండి. జ్యోతిష శాస్త్రానికి మన యొక్క జీవితానికి కారణం కర్మనే. సో ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, మీ ఇంట్లో ధన ధాన్య సమృద్ధి అంటే డబ్బుకి కానీ ఆరోగ్యానికి కానీ తినడానికి కానీ ఉండడానికి కానీ లోటు ఉండకుండా లక్ష్మీ గణపతి హోమము, దృష్టి ప్రభావము, ఇలాంటి నరదృష్టి ప్రభావాలు కావచ్చు, శత్రుపీడ కావచ్చు, నరఘోష కావచ్చు, లేదనుకుంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, శని యొక్క ప్రభావం కావచ్చు, ఇవి పోవడానికి సుదర్శన హోమము, తర్వాత అపారమైనటువంటి ధన సంపదలు కురవడానికి కమలాత్మిక హోమము, తర్వాత ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమం అండి. గురుబలం రాహు యొక్క స్ట్రెంగ్త్ ప్రతి మనిషికి కావడానికి శ్రీరుద్ర హోమము నిర్వహిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లో పాల్గొనండి. ఆ అమ్మవారికి కుంకుమార్చన మీ చేతుల మీద చేయండి. జాగరణ చేసిన ఫలితంతో పాటుగా స్వామివారికి అభిషేకం చేయండి. లక్ష బిల్వార్చనలో పాల్గొనండి. జన్మకో శివరాత్రి అంటారండి. ఆ శివరాత్రి ఇదే కావచ్చు. ఈ యొక్క శివరాత్రి తర్వాత 2026 సంవత్సరం మీకు చాలా ఫేవరబుల్గా ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నటువంటి దోషాల నుంచి పోగొట్టేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. మీరు అవైలబుల్గా లేకపోయినా విదేశాల్లో ఉన్నా సరే పర్వాలేదు, పరోక్షంగా వర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాను. తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.